మంచిని మరచి వంచన నేర్చి నరుడే ఈనాడు వానరుడైనాడు. ధనమే హెచ్చి గుణమే చచ్చి నరుడే ఈనాడు వానరుడైనాడు. అబ్బే ఇదేం బాలేదండి. ఆ ఎలక్షన్ కమిషన్ పరిమితుల్ని అస్సలు ఖాతరు చేయకుండా కోట్లు కోట్లు ధైర్యంగా కుమ్మరించి టోకుగా ఓట్లు కొనేది ఎందుకండి? గెలిచిన తరువాత ఏదో అంతకి 100 రెట్లు కష్టపడి సంపాదించుకోవాలనే కదా. ఈ ఎలక్షన్ గేమ్లో అసలు వాళ్ళు ఎంత రిస్క్ తీసుకుంటున్నారో కాస్తైనా ఆలోచిస్తారా ఈ విమర్శకులు? అయినా ఈ ఎన్నికల భవసాగరాన్ని ఈదుతున్నవాడి బాధ ఒడ్డున కూర్చొని తమాషా చూసే వాళ్ళకేం తెలుస్తుందండి? అన్నీ తెలిసిన వాళ్ళు మీరు కాస్త న్యాయంగా ఆలోచించండి.